అలీవుల్లా ఖాన్ ఖాద్రీ మన మిత్రుడు, యువ మిత్రుడు, ఇంతకాలం చాలా కాలం దేశ స్థాయిలో కూడా లెఫ్ట్ రాజకీయాల్లో పనిచేసిన వ్యక్తి. సరే, డైరెక్ట్గా ఒక్క అంశం మీద మంచిగా మాట్లాడాలి. ఈనాటి ప్రజాతంత్ర సమావేశానికి అధ్యక్షం వహించినటువంటి ప్రొఫెసర్ వెంకటనారాయణ గారికి, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి అందరికీ ముందుగా అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి నుంచి ధన్యవాదాలు చెప్తాం. ఫ్రెండ్స్, దాదాపు ఈరోజు 26 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రజాతంత్ర పేపర్కి ముందుగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే నేను కూడా 26 ఇయర్స్ నుంచి స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నా. దాదాపు ప్రజాతంత్రానికి అప్పటి నుంచి మేము కొత్తగా స్టూడెంట్ డేస్ నుంచి మాకు పరిచయం ఉంది. చాలా మంచి పేపర్. అప్పుడు ప్రతి వార్తని వాళ్ళు కవర్ చేసేది చాలా బ్లాక్ అండ్ వైట్ ఉండే, కానీ అన్ని విషయాల మీద ముఖ్యంగా విద్యార్థి ఉద్యమానికి బాగా ఫోకస్ చేసినటువంటి పేపర్. నా ప్రస్తావనలో ఆ పేపర్ పాత్ర కూడా ఉందని చెప్తూ మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. ఫ్రెండ్స్, ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్న విధానాల గురించి ప్రజా సంఘాల నిఘా అంశం మీద ఈ చర్చా కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే నిఘా అంటే మనం చాలా బ్రీఫ్గా 100 మంది ఉంటే మనం 100 మంది లెక్క పెట్టకుండా 100 మంది ఉన్నట్టు చెప్పడం అనేది నిఘా. చాలా డీటెయిల్స్గా పోవాల్సిన అవసరం ఉండదు. ఫ్రెండ్స్, ఏ ప్రభుత్వం పాలిస్తుంది, ఆ పాలన విధానం ఎట్లా ఉంటే దాని పొలిటికల్ ఎకనామీని మనం అబ్జర్వ్ చేయాలి.